ఈనాడు 8వ తారీఖు 1వ నెల 2024 సోమవారం. వాయిదాలు అవినీతి ధీరుడు. సిబిఐ కేసులో వాయిదాల ఊపిరి జగన్. జగతి పబ్లికేషన్ కేసులో తాజాగా 381సారి వాయిదా. జగతి పుట్టికే అవినీతి. జనసేన జనం నినాదం క్విట్ ఇండియా. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లు, రౌడీజం ఆయన్ను గట్టెక్కించవు. తిరువూరు ఆచంటలో రా కదలిరా సభలో చంద్రబాబు. అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడు డెడ్లైన్. సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు. ఆయాలకు ఆదేశం. 9 నుండి నోటీసులు. మండిపడుతున్న అంగన్వాడీలు. మేము సమ్మెకు దిగుతాం. 108, 104 ఉద్యోగ సంఘాల నేతల వెల్లడి. లక్కీ డిప్ టికెట్ అంటగట్టి పింఛన్ సొమ్ము వసూలు చేసి మంత్రి అంబటి రాంబాబు ఇరకాసులో దందా. బంగాళా ప్రధాని పీఠం మళ్లీ అసినదే. సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ మెజార్టీ. వాయిదాల వీరుడు, అవినీతి ధీరుడు. సెకండ్ పేజీలో ఇది మళ్ళీ ఇదే కొనసాగుతుంది. నామాత్రపు పెడుతూ జగన్కు 70% వాటా. ఇది సంగతి. జనన క్రమం. జగనన్న క్రీడా శిక్షణ ఏదన్నా. సీఎం ప్రారంభించిన ముందుకు సాగని స్పోర్ట్స్ అకాడమీ కార్యకలాపాలు. ఇకపోతే వచ్చే ఎన్నికల్లోపు ఖాళీలను నింపేద్దాం. ఆంధ్రుల ఉక్కుకు జగన్ ఉరి. నిబంధనలకు విరుద్ధంగా కోన విగ్రహ ఏర్పాటుకు పనులు. తప్పుపడుతున్న విపక్షాలు. ఇంతియాజ్కు 6 బాధ్యతలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలోకి మరికొందరు. జనం నినాదం క్విట్ జగన్. 10న తుని చామవరం రోడ్డులో తెలుగుదేశం పార్టీ రాకల సభ. కర్నూలులో తెలుగుదేశం పార్టీ సభావేదిక కూల్చేసిన సభావేదిక. తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమాకు లీగల్ నోటీసు. ఇకపోతే ఎన్నికల వేళ ఎటు తెరుచుకోలేక చిరుధాన్యాలతో ఆరోగ్యశ్రీ వేషం. మెరుగుపడని మురుగు నిర్వహణ. పెరిగిన ధరలు, ప్రయాణికుల అవస్థలు. మనది ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి న్యూస్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఈనాడు. ఓటు నమోదు చదివని చెప్పి నేడే అవగాహన సదస్సు. తెలుగు వెలిగే తనువు మురిసే. చిన్నారులకు ఇన్ఫ్లుయెంజా. చలికాల నేపథ్యంలో ప్రభావం. ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణం. కోటగుమ్మ సెంటర్లో ఎస్మా చట్టం కాపీల నకలు దహనం. 28 హిందూ సమ్మేళనం. కోడిపంది కట్టడికి సంయుక్త తనిఖీలు.
ప్రతిపక్షాలపై విమర్శలకే ప్రాధాన్యత. అమ్మకు భాష ఆందోళం. పొగడరా నీ తల్లి భూమి భారతిని. సత్యదేవునికి సరికొత్త రథాలు. నాయకులతో మమేకమైన చంద్రబాబు. అన్నవరంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఉత్సాహంగా రాష్ట్ర కబడ్డీ పోటీలు. ప్రతి ఉత్సవం మాది పరవశం. ఏపీలో ఇండియా తరహా కూటమి. ఈ రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వ కారణం. శాస్త్రీయ దుర్గప్రదాన్ని అలవర్చుకోవాలి. ఆరోగ్యం కోసం పరుగులు. ఉమ్మడి జిల్లా బీఎస్పీ అభ్యర్థుల ఎంపిక. ఇక తూర్పుగోదావరి న్యూస్లో రాజమహేంద్రవరం 7వ పేజీలో చూసినట్లయితే వీళ్ళు విందుగా గాత్ర యుగలం. తెలుగుకు పట్టాభిషేకం చేద్దాం. దర్శకుడు ఆలోచనకు తగ్గట్టు పాటలు రాయాలి. నేను మీలో ఒకడినే. ఇంతింతి కొండంతై. వీధిలో పెరిగిపోతున్న వ్యర్థాలు. మాస్కుల విక్రయాల్లో దోపిడీయే. నేటి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు. సంక్రాంతి ముగ్గుల పోటీలు. మున్సిపల్ ఉద్యోగులకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసు నూతన కార్యవర్గ ఎన్నిక. ఈ 4వ పేజీ చూసినట్లయితే రాజమహేంద్రం గ్రామీణం తెలుగు పట్టాభిషేకం. ప్రజలకు తప్పని ఇక్కట్లు. ఔషధ రంగంలో పరిశోధన అవసరం. సామాజిక పింఛను అందజేత. అర్హులకు సాయం అందిస్తున్నాం. చివరి 5వ పేజీ చూసినట్లయితే కొవ్వూరు కోడి పందాలకు ముందస్తు ఏర్పాట్లు. సంక్షేమ లబ్ధికి అర్హత సామగ్రి. నేటి నుండి 3వ రౌండ్ క్రికెట్ పోటీలు. యస్మ ప్రయోగం క్షమించరాని తప్పు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోనే ప్రజల మేలు. గాజు గ్లాస్ అందిస్తున్న రామారావు. బోధకాల నిర్ధారణపై సర్వే. ఇంకా పిల్లలను పుస్తకాలకు దగ్గర చేయడం పెద్దల కర్తవ్యం. తనికెళ్ళ బర్ని. నేత చుట్టూ ప్రదక్షిణాలు. సీఎం కార్యాలయం ముట్టిస్తాం. డివైఎఫ్ఎం. విజయవాడలో విరాష మహాసభలు. విజయవాడ తూర్పు ఆహ్లాదూరమన్. యువకుడిపై హత్య. యువకుడిపై దాడి. ఇంకా వస్తుందో చూసినట్లయితే పాప కోసమే చేసిన ఉంటా. రంగవల్లి చేరు సరిహద్దులో నారీ గస్తం. రక్తహీనం తగ్గించే తెగలు.
దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేద్దాం అంటున్న చంద్రబాబు నాయుడు. కార్మికుల గొంతు అప్రజాస్వామ్యం అంటున్నారు. ఇది ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీనత, దళిత సర్పంచ్ అవమానం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలేవి, దళితుడిపై వైకాపా నాయకుల దాడి, ఎన్టీఆర్ విగ్రహ శిలాఫలకం ధ్వంసం, చిత్తూరు జిల్లాలో అల్లరిముఖాల దుర్చర్యం, తెలుగు రాష్ట్రాల్లో పన్ను ఎగవేత, తెలంగాణలో 536 కోట్లు, ఏపీలో 705 కోట్లు, సున్నా వడ్డీ కింద 4,969 కోట్లు అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం వివరణ, అగ్ని ప్రమాదాలపై ఆధునికతన యుద్ధం, వైభవంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం, హైదరాబాద్లో మార్చిలో ఏడీఆర్ కేంద్రం, జనాభా ఆధారంగా బ్రాహ్మణులకు సీట్లు కేటాయించాలి, త్వరలో లక్షల మంది బ్రహ్మ గర్జన, ఏపీ బ్రాహ్మణ సంఘాల జేఏసీ సమావేశ నేతలు. ఈనాడు 10 చూసినట్లయితే సీఎంతో సంబంధం లేకుండా నన్ను చూసి గెలిపించండి, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఉపసభాపతి కొలకొట్ల, గ్యాస్ వెలగాక గరిటె తిరగక, జగన్ బీసీ ఎంబీసీల మధ్య తేడా తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం తీరు మారుకుంటే కేంద్రం నుంచి నిధులివ్వం, కేంద్ర మంత్రి భారతి పవార్, ఏపీలో బీసీ సీట్లు హక్కులు కోల్పోయారు, ఎమ్మెల్యే కడుపడి మాకొద్దు, వైవి సుబ్బారెడ్డికి తేల్చెప్పేసిన ఎస్కోట వైకాపా వర్గం, ఉరవకొండలో వైకాపా వీరంగం, వైద్యాధికారుల సమావేశంలో మంత్రి రజనీ రాజకీయ ప్రసంగం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, ఇక ఛాంపియన్ ఆస్ట్రేలియా ఓపెన్కు ధవాల్, ఈసారి ఆస్ట్రేలియా. రోహిత్ విరాట్ పుట్టి కప్లో గుంట, అతను ఒక్కడే విఫలమయ్యాడు. ఇక స్పోర్ట్స్ పేజ్ చూద్దాం. ఇది ఇక 12 పేజ్ చూసినట్లయితే దేశమంతా ఎక్స్ప్రెస్ రహదారులు, మన దారి గుంతల దారి, మంగళగిరి క్షేత్రంలో లోకేష్ ప్రత్యేక పూజలు, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్లకు పట్టు వస్త్రాలు, బంగారు కిరీటము, తీర్థ ప్రాంతాలను పాత్రలను తీసుకొస్తున్న నారా లోకేష్, బ్రాహ్మణి భువనేశ్వరి దేవర్సన్. తెలుగుదేశం పార్టీలో 160 కుటుంబాల చేరిక, పార్టీ కొను కప్పి ఆహ్వానించిన లోకేష్. బడి బాస్ కాదు అమ్మబడి బాస్ కావాలి, మంత్రులు మాట్లాడతారు వెళ్ళిపోవద్దమ్మా, పింఛన్ సొమ్ముతో లక్కీ డ్రిప్ టికెట్, కాంగ్రెస్ సమన్వయకర్తలు వీరే. కార్గిల్ వైమానికులపై వాయుసేన విన్యాసం, వేళ్ల నాటి ఏనుగు భారీ దంతం లభ్యం, సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి 13న ప్రధానమంత్రి శ్రీకారం, గురి AI ట్రెక్కర్ సైన్యంది, సీట్ల సర్దుబాటుకు ముందే కాంగ్రెస్కు సర్వే, 539 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలు, మిత్రపక్షాల చర్చనీయాంశం, బంగాళ ప్రధాని పీట మళ్ళీ హసీనాదే, లక్షద్వీపపై మల్దీవుల మంత్రుల అక్కసు, ఆయుధ చిత్రాలతో బనారసి రచనలు, ప్రధానమిచ్చిన గీతా ప్రభారి గేయం. ఇక లాఠీ బదులు డేటాతో పనిచేయాలి, డీజీపీల సదస్సు మోదీ.
ఇక ముక్కు మూసుకోవాల్సిందే. పారిశుద్ధ కార్మిక సమ్మెతో పెరిగిపోతున్న వ్యర్థాలు, పట్టణాలు, నగరాల్లో కట్టు తప్పుతున్న పరిస్థితులు. రోజుకు 5,000 టన్నుల చొప్పున పారిశుద్ధ కార్మికులకు మొండి వైఖరి. అంగన్వాడీలు విధులు చేరేందుకు డెడ్ లైన్. సాయంత్రంలోగా చేరాలని కార్యకర్తలు ఆయలకు ఆదేశాలు. వచ్చే అరకొర జీతాలను కోతలా ఖండించిన ఆంధ్ర పెన్షనరీ స్టోరీ. మేము సమ్మెకి దిగుతాం. అన్నిసార్లు జీతాలు పెంచలేం మంత్రి బొత్స. ఏపీలో అంగన్వాడీలపై ఎస్పీ ప్రకటించడం దుర్మార్గం. కుటుంబాలను రోడ్డున పడేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని. బీవీ రాఘవులు 104 మంది కేజీబీవీ సిబ్బంది తొలగింపు. యుద్ధాల్లోకి శరవేగంగా ఏఐ. వెస్ట్ బ్యాంకులో ఘర్షణ. కాలిఫోర్నియాలో 35 వాహనాల ఢీ. 2 మృతి, 9 మంది గాయాలు. తృణమూల్ నేత షాజహాన్ షేక్ అరెస్టు గవర్నర్ సూచన. డేవ్ ఫోటో దాదిస్తాం. స్టోర్ రూమ్లో నిద్రించిన నారాయణమూర్తి చేయి పట్టుకుని బైడెన్కు సతీమణి సాయం. టక్కరే అభివృద్ధి విరోధి సిందే. కాంగ్రెస్ పునరుజ్జీవం కష్టమే. భూటాన్ రాజకుటుంబ భూమిని కబ్జా చేసిన చైనా. అమెరికా ఆయుధం కంపెనీలపై చైనా ఆకాంక్షలు. ఈనాడు సినిమా చూసినట్లయితే సైకలాజికల్ ప్రేమ. ఫిబ్రవరిలో తిరగబడరా స్వామి. మళ్ళీ మలవతర రాజుతారును. ఊహించిన విజయం మాది. గుంటూరు గారు మా ఆట చూస్తారా. ప్రతినాయక ఛాయలతో హనుమాన్. జపాన్లోనూ సలార్ సందడి. 2 సినిమాలతో ఆగిపోతున్నా అనుకున్నా. పండగ అన్నట్లు ఉంటుంది సైంధవ్. ఫిబ్రవరిలో తిరుమల స్వామి. ఈనాడు బిజినెస్. ఐటీ కంపెనీల ఫలితాలు స్తంభుగా ఉన్నాయి. 4 ఐపీఓలు రాబోతున్నాయి. వెండిలో అమ్మకాలు. సిమెంట్ సానుకూలం. నీటి వాటర్లో తగని తగులు. నది జలాల పంపిణీ. అంతరిక్షంలో ఆకాశం నలుపు. ఈనాడు ప్రతిభ. ప్రస్తుతం ఆదిత్య వయసు ఎంత. కరెంట్ అఫైర్స్. ఈనాడు చదువు సోమవారం జనవరి. హావా ఈ టెక్నాలజీదే. 3D ప్రింటింగ్. 6G నెట్వర్క్. స్మార్ట్ పరికరాలు. ఎక్సిడెంట్ రియాలిటీ. ఎంబీఏతో బోధనకు వీలుంటుందా. ఇంటర్నెట్ షిప్లు.
హాయ్ బుజ్జి చూసినట్లయితే పెద్ద పులి అడవి పులి స్టోరీ ఇచ్చారు. కప్పను కాదు చేపని నేను. ఇంకా ఇకపోతే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి జనవరి 8 సోమవారం. చూసినట్లయితే ఆంధ్రజ్యోతి మాల్దీవుల మంత్రులపై వేటు. జగన్కి ఇదంతా రివర్స్. ఎమ్మెల్యే సర్వమే కాదు, చూపు మారుతుంది. 3 నెలల్లో రైతు రాజ్యం. మొక్కంటే మూడో కన్ను. 300 నుంచి గ్రాబిల్ తవ్వం దాకా ఎమ్మెల్యే నామస్మరణే. అమ్మో ఎమ్మెల్యే బియ్యం గుప్పిడి పట్టినట్టు ఎక్కడే భూమిని హస్తగతం. రైతు మెడపై టైటిల్ కత్తి. వైసీపీ అరాచకం. ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికే కొనసాగిన అంగన్వాడీ నిరసన. ఓట్ల అక్రమాన్ని కళ్ళెం వేస్తారా? బూటకాలతో తంతు. నగ్నంగా తిరుగుతూ బూటకాలతో తంతు. వైసీపీ జెండా దించాలందుకు పాల్తూరు పోలీసుల దాష్టికం. అవి 4వ పేజీ. కళింగంధ్ర నేటి వినపడ. టూరిస్టు వేరు, ట్రావెల్ వేరు. డోలిపై చర్చించిన చక్కని ప్రణాదాయం. మెట్ట పూజలో పాల్గొన్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణ దేవర్షిని. లక్ష్మీనరసింహుడికి లోకేష్ ప్రత్యేక పూజలు. రైతు మెడపై టైటిల్ కత్తి. తెలుగులో సంతకం చేయాలి. అమ్మ నిద్రపోతుందని 6 రోజులుగా మృతదేహంతోనే కొడుకు సజీవనం. అమలాపురం అల్లరి కేసులో ఉపసంహరణ. స్వతంత్ర సమయోధుడు పొందం. సూదిపోటుకు బై. డయాబెటీస్ విత్ స్వెట్ టెస్ట్ ప్రయోగానికి అందించిన చిరంజీవి ఆంధ్రజ్యోతికి తెలిపిన వివరాలు ఇవి. చెమటతో షుగర్ పరీక్ష చేసే పరికరం. నిమిషంలోనే ఫలితం. ఖర్చు లేకుండా తక్కువ. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపహాసం. ఆంధ్రజ్యోతితో ఆవిష్కరణ శ్రీనివాసరావు. గుడి కాస్తా గోవింద. గుడి కాస్తా విశాఖపట్నంలోని ఆలయంపై శారదపీఠం కన్ను.
మిర్చి ఎగుమతులపై వైసీపీ పగడ. ఇంకా తూర్పుగోదావరి జిల్లా 7వ పేజీ. ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి, ముగిసిన తెలుగు పండుగ. మధురపూడి విమానాశ్రయం వద్ద బాబుకు వినతులు. విమానాశ్రయంలో చంద్రబాబుకి వినతులు. కోరసత్యం చేసే పూజలు. బాబు వినలేం. వైసీపీ సాధికార బస్ యాత్ర తుస్. 150 బస్సులతో జనం తరలింపు. 2 గంటలను ఆలస్యంగా సభ. జనం వచ్చి వెళ్ళిపోయారు. ఖాళీ కూర్చోలికే నాయకుల ప్రసంగాలు. సభ పూర్తి కాకుండానే ముగింపు. మాతృభాషను పరిరక్షించుకోవాలి. పూనకొమ్మ స్వాగతాలు. కాకినాడలో ఉత్సాహం. మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్లో ముగ్గులు పోటీలు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు. యానం ప్రధాన ఉత్సవాల అదుర్సు. అలరించిన వేదగోష్ఠి. క్రైస్తవులు దళితులు వైసీపీకి ఓటేయకూడదు మాట్లాడుతున్న జేడీ శీలం. మొగల్మూరులో అంబేద్కర్ విగ్రహం తొలగింపు. రా కదలిరా భారీ రంగసభను విజయవంతం చేయాలి. లోవ దేవస్థానం కిటకిట. దర్శించుకున్న భక్తులు. ఎల్లవారి సమీపంలో చిరుత సంహారం. ఇక తూర్పుగోదావరి జిల్లా చూసినట్లయితే రజకుల అభివృద్ధికి టీడీపీతో సాధ్యం. ప్రవచనకర్త గరిపాటి చిత్రపటం చిత్రించిన బీటెక్ విద్యార్థి. హనుమద్ వాహనంపై ఊరించిన శ్రీనివాసుడు. కోడిపందాలు పేకాట ఆడితే చర్యలు తప్పవు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం. పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు. శాస్త్రీయ దుర్గత్వాన్ని పెంచేందుకు కృషి. సంక్రాంతి సంబరాలు. ఇంటింట జన సైనికుల ప్రచారం. మంత్రి గారికి ముహూర్తం కుదిరిందంట. పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాట్లాడుతున్న మంత్రి వేణు. సీతానగరం ఎస్ఐగా రామకృష్ణ బాధ్యత స్వీకరణ. శిథిల వ్యవస్థలో పాఠశాల భవనం. మనవాళ్ళొచ్చే చంపేస్తున్నారా? భారతదేశ శత్రువులను విదేశాలు అచ్చేసిన గుర్తులేని వ్యక్తులు. మాల్దీవుల మంత్రులపై వేటు. సీట్లపై ఇండియా కసరత్తు షూరు. ఘన విజయం. బంగ్లాదేశ్లో హసీనా పార్టీ ఘన విజయం. రామయ్యకు 7,000 కిలోల హమ్ హల్వా. ఆంధ్రజ్యోతి నవ్య. ఒంటరిగా ఎదిగి రైతులకు అండగా నిలిచింది. కూలీ భార్య. యూట్యూబ్ ఇంగ్లీష్ స్టార్ కూలీ భార్య. వంటింటి చిట్కాలు. ఈ నవ్య చిత్రజ్యోతిలో హార్ట్ బీట్ పెంచే గుంటూరు కారం ట్రెండ్ సెట్ చేసే గ్యాంగ్స్టార్ డ్రామా. ప్రతి టికెట్ ధర నుంచి ₹5 అయోధ్య రామ మందిరానికి.
నేను ఉద్యోగపూరితంగా చేసిన సినిమాలు నిట్టు కామెడీ చేస్తారు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లయితే షర్మిల గారి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ఆదివారం ఆంధ్రజ్యోతి టీబీఎన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్కి వేమూరి రాధాకృష్ణ నివాసం వచ్చారు. తన కుమారి వివాహానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆవనిపై అందాల హరివిల్లు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికే చర్చల పేరుతో ఎన్నాళ్ళి కాలేపన. నిన్ను లేపేస్తా, నీ ఆఫీస్ లేకుండా చేస్తా. జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్పొరేటర్ దౌర్జన్యం. ఓట్లు అక్రమాలకు కళ్ళెం వేస్తారా? రేపు సిఈసితో బాబు పవన్ భేటీ. 3 నెలల్లో రైతు రాజ్యం. లావుకే మళ్ళీ పీట ఎంపీ సీట్ ఇవ్వాలి. జగన్కు ఇప్పుడంతా రివర్స్. సమన్వయకర్తల సెగ. బాబు బాట్లు సర్పంచులు. వైసీపీకి స్థానిక నేతలు గుడ్ బై. టీడీపీలో ఊపందుకుంటున్న చేరికలు. ముక్కంటి మూడో కన్ను. భూదందాల నుంచి గ్రావెల్ తవ్వకం దాకా ఎమ్మెల్యే నామస్మరణే. నగరంగా తిప్పుతూ బూట్లు కలు తంతు. టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ను స్టేషన్ ఆవరణలో నగరంగా తిప్పుతున్న పోల్తూరు పోలీసులు. వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు. వసూల్ రాజా హండా బంగారుకొండకు దారి తప్పిన విజిలెన్స్. ఆరోగ్యశ్రీలో ఈ భాగంలో ఎక్కువ ఫిర్యాదులు. ఎన్ని పోర్టల్ పలమిది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ న్యూస్. మరో న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభ. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ 8వ తారీఖు 1వ నెల 2024 సోమవారం. విజయవాడ. కార్గిల్లో నైట్ ల్యాండింగ్. ఈ ఎన్నికల వేడిలో కొత్త జోస్. సంక్రాంతి సిద్ధమవుతున్న పరులు. చదువులో చక్కని ప్రగతి. విద్యారంగంలో జగన్ సర్కార్ టాప్. భారత్ మాల్దీవ్స్ టూరిజం వార్. ప్రత్యేకవాదాల్లో ప్రజల్లోకి. మిల్లెట్ మిషన్. చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం. నేడు రాష్ట్రానికి సిఈసి బృందం 3 రోజుల పర్యటన. 3 నెలల్లో అమరావతి రాజధాని. బోలెడు పథకాలు. వైసీపీ బస్సు యాత్రలో ప్రతిధ్వనిస్తున్న సామాజిక చైతన్యం. ఈ ఎన్నికల వ్యూహంపై నేటి నుండి పార్టీ ముఖ్య నేతలు జనసేన సమావేశాలు. సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్ళీ జగనే సీఎం కావాలి. బీసీ రిజర్వేషన్ల కోసం. 3 నెలల్లో అమరావతి రాజధాని. తిరువురు సభకు ఎంపీ కేశినేని డుమ్మా. టీడీపీ జనసేన కూటమి విజయం తథ్యం. రాజకీయాలకు గల్లా ఫ్యామిలీ గుడ్ బై. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయదేవ్ విముఖత. ఈ ఎన్నికల వేడిలో కొత్త జోష్. సంక్రాంతి సిద్ధమవుతున్న బరులు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కోడిపందాల భారీ ఏర్పాట్లు. నేడు రాష్ట్రానికి సిఈసి బృందం.
చదువులో చక్కని ప్రగతి, ప్రత్యేక హోదాతో ప్రజల్లోకి, మోడీ పాలనలోని బీసీలకు బోల్డ్ పథకాలు, కథలు చెప్పని మాస్టారు, నా ప్రత్యేక గురువు మధునభద్ర శాస్త్రి గారు. ఇది వ్యాసం శేషరిగా తెలిసిందే. ఆధార్తోనే ఉపాధి హామీ వేతనాల చెల్లింపు అమలులో కొత్త విధానం. ఏపీలో రికార్డు స్థాయిలో 98.9% ఆధార్ అనుసంధానం. జ జగనన్న పాలనతోనే వైద్యులకు ఎనలేని గుర్తింపు. మేలు జరిగితేనే జగన్ ఓటేయండి. కేంద్ర పథకాలపై అవగాహనకే వికసిత భారత్ సంకల్పయాత్ర. ఎస్మా ప్రయోగించిన సమ్మెలోని అంగన్వాడీలు. అవసరమైతే రాష్ట్ర బంద్ చేస్తాం. మంగళగిరి ఆలయంలో నారా లోకేష్ కుటుంబం ప్రత్యేక పూజలు. సందేశం వస్తే సందేహించండి. ఈశ్వరమయం. ద్రోణుడి మరణం కూడా స్పందమే. అంకోల బీజ న్యాయము. అత్యంత ఫలరసం చంద్ర ప్రదక్షిణ. బిజినెస్ ఆంధ్రప్రభ. స్టోర్ రూమ్లో నిద్రించా, అవమానాలను ఎదుర్కొన్న. తమిళనాడులో పెట్టుబడులపై కీలక నిర్ణయం. దీక్ష దిశగా భారత్ అడుగులు. అప్పుల కుంపట్లో అమెరికా. జాతీయ రుణభారం 34 ట్రిలియన్ డాలర్లు. ఆదాయాన్ని మించుతున్న ప్రభుత్వ వ్యయ బిల్లులు. ఆర్థిక వ్యవస్థను కంపిస్తున్న సంక్షోభం ఛాయలు. మున్సిపల్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాం. సమ్మె విరమించండి, విధులు చేరండి. ఎన్నికల ముందు వేతనాలు పెంపు డిమాండ్ సరికాదని బొత్స వ్యాఖ్య. 16న శ్రీవారి ఊరేట ఉత్సాహం. కమల వ్యూహం. తెలంగాణలో కొత్త జిల్లాలకు కొత్త రూపు. శాస్త్రీయంగా పునరుజ్జీవన. సిట్టింగ్లోనే మార్చుతుంటే బాగుండేది. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు. జిల్లాల కుదింపు కొత్త రూపు. జిల్లాల కుదింపు లక్ష్యం. కమిషన్ కమిటీ ఏర్పాటు. అసెంబ్లీ ప్రత్యేక చర్చ. రాష్ట్ర ప్రభుత్వం యోచన. పార్లమెంట్ నియోజకవర్గాల మేర జిల్లాలో ఉండే చర్యలు. సిట్టింగ్లను మార్చుంటే బాగుండేది. కొత్త జిల్లాను రద్దు చేస్తే ప్రజలు ఊరుకోరు. అయోధ్య రాముడిపై భక్తి గీతం. ప్రధాని మోడీ ప్రశంసలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ రెడీ.
13 నుంచి ప్రచారం. బీహార్లో తొలిసారి శంఖారావం పూరిస్తున్న ప్రధాని మోడీ. భారత్ మాల్దీవ్ టూరిజం. కార్గిల్లో నైట్ ల్యాండింగ్. బంగాళ ప్రధానిగా మళ్ళీ హసీనా. పోలింగ్ హింసాత్మకం. ప్రతిపక్ష బీఎన్పీ బైకాట్. కొనసాగుతున్న కౌంటింగ్. స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల అరుదైన ఘనత. 5 ఏళ్ల చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతం. రేపు జమ్మూ కాశ్మీర్ హోంమంత్రి అమిత్ షా. ఆంధ్రప్రభ చివరిపై చూసినట్లయితే రోహిత్ కోహ్లీ వచ్చేశారు. క్రీడాప్రభ. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాదల్ అవుట్. టీమిండియా పరాజయం. ఆంధ్రప్రభ షో. అందం రహస్యం ఇదే. నా రోహిత్కి 20వ సినిమా. ఈ సీక్వెల్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ తరం శ్రీరంగ నీతులు వాస్తవ ఘటన ఆధారంగా త్రిలకథతో ముఖ్య గమనిక. ఇది ఆంధ్రప్రభ న్యూస్. మరిన్ని న్యూస్ కోసం రేపు కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరో రోజు మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.